మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో 16,142 టీచర్ పోస్టులు, అదేవిధంగా 1,731 హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి MHRD అధికారికల లెక్కల్లో వెల్లడించారని చెప్పేసి ఈరోజు ప్రధాన వార్తాపత్రికలో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మరికొన్ని సబ్ హెడ్డింగ్ చూసినట్టయితే రిక్రూట్మెంట్ కాదు, ఈ పోస్టులు కేవలం అంచనాల కోసమే అని ఆఫీసర్లు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా TRT 2017 పోస్టులను ఇంకా పూర్తిగా భర్తీ చేయలేదు సర్కార్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వెంటనే టీచర్ల రిక్రూట్మెంట్ చేపట్టాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీపై ఓ స్పష్టత వచ్చింది. మొత్తం 16,142 టీచర్ పోస్టులతో పాటు 1,731 హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని లెక్క తేలిందని ఇవ్వడం జరిగింది. అయితే ఈ వివరాలు ఈ పోస్టుల భర్తీ కోసం కాదని కేవలం లెక్కల కోసమేనని ఉన్నతాధికారులు చెప్పినట్లుగా ఇవ్వడం జరిగింది. టీచర్ పోస్టులను భర్తీ చేసే ఉద్దేశంలో రాష్ట్ర సర్కారు లేదని అంటున్నారని ఇక్కడ మనకు ప్రస్తావించడం జరిగింది. సో ఇక నెక్స్ట్, రిక్రూట్మెంట్ లేదు, ప్రమోషన్లు లేవు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ రైట్ సైడ్లో మరొక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వివరాలు చూసినట్లయితే ఖాళీగా ఉన్న ప్రైమరీ టీచర్ పోస్టులు అంటే SGT పోస్టులను రిక్రూట్మెంట్ టెస్టుల ద్వారా భర్తీ చేస్తారు. హై స్కూల్ టీచర్ అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. మిగతా 70% పోస్టులను SGTల నుంచి ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. హెడ్ మాస్టర్ పోస్టులన్నీ ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తారు, కానీ ఏండ్ల నుంచి ప్రమోషన్లు లేకపోవడంతో అన్నీ ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఇప్పుడు మన టీచర్ పోస్టులు, హెడ్ మాస్టర్ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇవన్నీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ప్రమోషన్స్ అనేది నిలిచిపోయినాయి. ఎందుకంటే మనకు ఏకీకృత సర్వీసులు సంబంధించినటువంటి విషయంలో పెండింగ్ పడి అది ఇంకా మనకు ప్రమోషన్స్ అనేది రాలేదు. సో ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు హెడ్ మాస్టర్గా ప్రమోషన్ పొందితే స్కూల్ అసిస్టెంట్ వేకెంట్ అవుతాయి. సో స్కూల్ అసిస్టెంట్ వేకెంట్ అయితే SGTలు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందుతారు. సో అట్లా స్కూల్ అసిస్టెంట్లు, SGTలు ఖాళీలు ఏర్పడితే వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మరి భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రమోషన్స్ ఆగిపోవడం వల్ల ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా దానికి లింకుగా ఆగిపోయినట్లుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. సో మరి మిగతా పోస్టులను భర్తీ చేసే ఆలోచనలో సర్కారు లేదని అధికారులు చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక ఖాళీ పోస్టుల్లో కొన్ని గురుకుల టీచర్ పోస్టులు కూడా ఉన్నాయని అంటున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. MHRD ప్రకటించిన టీచర్ పోస్టుల ఖాళీలకు అనుగుణంగా వెంటనే మరో TRTని వేయాలని నిరుద్యోగ యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని చెప్పేసి మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఇక మరొక సబ్ హెడ్డింగ్ చూసినట్లయితే ఎన్నిసార్లు ఆందోళన చేసినా అని చెప్పేసి మరొకటి ఇవ్వడం జరిగింది. సో అందులో ఉన్న విషయాలు చూసినట్లయితే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా టీచర్ పోస్టుల భర్తీ కోసం నిరుద్యోగులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. 2017 అక్టోబర్లో 8,792 టీచర్ పోస్టులతో సర్కార్ TRT నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కానీ కోర్టు కేసులు, ఇతర సమస్యల పేరుతో ఇప్పటికీ కొన్ని పోస్టులు భర్తీకి కాలేదని చెప్పేసి పేర్కొనడం జరిగింది. పైగా ప్రతి నెల రిటైర్మెంట్లతో పోస్టులు ఖాళీ అవుతూనే ఉన్నాయని, మరోవైపు టీచర్ పోస్టులు ఖాళీగా లేవని, స్టూడెంట్ల రేషియోతో పోలిస్తే టీచర్లు ఎక్కువగా ఉన్నారని సర్కార్ పెద్దలు చెప్తూ వస్తున్నారని పేర్కొనడం జరిగింది. తాజాగా MHRD రిలీజ్ చేసిన అధికారిక లెక్కల్లో ఖాళీల వివరాలు అనేది వెల్లడించారని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో ఇక ప్రైమరీలోనే 6,247 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలో మొత్తం 1,32,432 శాంక్షన్డ్ టీచర్ పోస్టులు ఉండగా అందులో 1,16,292 మంది టీచర్లు పనిచేస్తున్నారని, అదేవిధంగా మరో 16,142 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ప్రైమరీ లెవెల్లో 62,692 పోస్టులకు 57,900 మంది పనిచేస్తుండగా 4,796 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొనడం జరిగింది. ప్రైమరీ హెడ్ టీచర్లు అంటే ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లుగా శాంక్షన్ పోస్టులు 4,411 ఉండగా అందులో 1,451 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, UPSC లెవెల్లో 39,870 శాంక్షన్ పోస్టులు ఉండగా 34,600 మంది టీచర్లు
పనిచేస్తున్నారని ఇవ్వడం జరిగింది. ఇంకా 5270 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, హై స్కూల్ స్థాయిలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు ఇవ్వడం జరిగింది. సో మొత్తం 25,455 శాంక్షన్ పోస్టులు ఉండగా అందులో 20,830 మందే పనిచేస్తున్నారని ఇవ్వడం జరిగింది. మరో 4,625 పోస్టులు వేకెన్సీ అంటే ఖాళీలు ఉన్నాయని, హై స్కూల్ హెడ్ మాస్టర్లు కూడా పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని చెప్పేసి పేర్కొనడం జరిగింది. మొత్తం 4,835 శాంక్షన్ పోస్టులుంటే అందులో 3,112 మంది పనిచేస్తున్నట్లు ఇవ్వడం జరిగింది. సో ఇవి కూడా మనకు 1,731 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో ఈ లెక్కలన్నీ కూడా మనకు ఏదైతే MHRD మనకు ఉందో అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ. సో దీన్నే మనకు విద్యాశాఖగా రీసెంట్గా మనకు నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. సో ఆ శాఖ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు అయితే ఇది మనకు ఈరోజు ప్రధాన వార్తాపత్రికలో రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణలో ఉన్నటువంటి టీచర్ పోస్టుల ఖాళీలకు సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన వీడియో పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.